కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ జిల్లాలోని యనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. గత పాలకులు రైతులను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. నాణ్యమైన పత్తి తీసుకొచ్చి మంచి ధరను పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. సీసీఐకి అమ్మితే వారం రోజులలోపు రైతు ఖాతాలలో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. పోయిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత అన్ని కూడా వాళ్లకు గిట్టుబాటు ధర, మీరు సన్నాలు వేయండి, సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లు వేసి వాళ్ళకి 500 బోనస్ ఇస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ ప్యాడీ మరి ఎక్స్పోర్ట్ చేసిన ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంగా రికార్డు సాధించబడింది. మరి వడ్లు కొనుగోలు ఎంత ప్రశాంతంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అదే పద్ధతిలో ఈ పత్తి కొనుగోలు కూడా సీసీఐ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం చివరి గింజ అంటే చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.